తమ కలల రాజధాని అమరావతి సాకారం అవుతున్న వేళ ఆ ప్రాంత రైతులు సీఎం చంద్రబాబుకు పలు అర్జీలు విన్నవించుకుంటున్నారు. పాలన సులభతరం అవ్వడం కోసం రాజధాని 29 గ్రామాలను 5 జోన్లుగా విభజించి 5గురు ఇన్ఛార్జీలను నియమించాలని కోరుతున్నారు. కరకట్టను 2 రోడ్లుగా ప్రకాశం బ్యారేజ్ వరకు అభివృద్ధి చేయాలని, ఉదయం సాయంత్రం ట్రాఫిక్ డైవర్షన్తో స్కూళ్లకు ఆసుపత్రులకు వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఉందని తెలుపుతున్నారు. ట్రాఫిక్ను ఉండవల్లి మీదుగా డైవర్షన్ చేయడంతో దూరాభారం ఎక్కువ అవుతోందని, ఈ సమస్యలను ముఖ్యమంత్రి పరిష్కరించాలని రాజధాని రైతులు కోరుతున్నారు. రైతులు ఉన్నాం, ఈ కౌలు డబ్బుల వల్ల మరి ఫీజులు కట్టుకోవడానికి స్కూళ్ళు తీశారు. ఇంతకుముందు ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ఈ గవర్నమెంట్ వచ్చినా కొంత సంతోషంగా ఉన్నాం అనుకుంటే ఈ కౌలు డబ్బులు కూడా లేట్ అవుతుంది. మరి ఫీజులు కట్టండి పిల్లల్ని చేర్చుకోరు కదా. మరి సన్నకారు రైతులు అందరం ఇబ్బంది పడుతున్నాం. అది గవర్నమెంట్ కొంచెం త్వరగా చర్య తీసుకొని ఈ కౌలు డబ్బులు త్వరగా మాకు వచ్చే మార్గం చేస్తే కొంచెం మేము సంతోషపడతాం. అది మేము చెప్పగలిగేది. ఎప్పుడో కరకట్టకి 1000 కోట్లు శాంక్షన్ అయిపోద్ది తొందరలో చేసేస్తున్నాం అని చెప్పారు. కానీ ఇంతవరకు కరకట్ట మీద డబల్ రోడ్ అనేది అవలా. దానికి రావడానికి పోవడానికి మాకేంటంటే సాయంత్రం పోవడం ఇటు నుంచి కానీ అటు నుంచి రానీరు, ఉదయం పోవడం ఇటు నుంచి పోనీరు. కాబట్టి మాకు చాలా విజయవాడ పోవడం చాలా ఇబ్బందిగా ఉండి పోలేకపోతున్నాము. ఇటు పెనమాక ఉండవల్ల బస్సులన్నీ ట్రాఫిక్ ఆగిపోయి గంటల నుంచోవాల్సి వస్తుంది. కాబట్టి మాకు విజయవాడ చేరడానికి ఇప్పటికి 15 ఏళ్ళు అయింది మన ప్రభుత్వం వచ్చి. కానీ ఏదైనా కానీ రాజధాని వచ్చి మాకు రోడ్డు లేదు. దయచేసి మాకు విజయవాడకి కరకట్ట కానీ సీడ్ యాక్సెస్ రోడ్డు కానీ ఏదో తొందరగా తయారు చేయాలని మనం చేసుకుంటాం. రైతులందరూ కూడా ఏదైనా సమస్య ఉండి సిఆర్డీ ఆఫీస్కి వెళ్తే అక్కడ వినటానికే ఈ సమస్యలు వినటానికే సమయం సరిపోవట్లేదు. మంత్రి గారి దగ్గరికి వెళ్దామంటే మంత్రి గారి దగ్గర అపాయింట్మెంట్ కష్టం ఉంది. ఆయన బిజీగా ఉండే విషయం కూడా మనకి తెలుసు. మా ఉద్దేశం ప్రకారంగా ఏంటంటే చెప్పేది 5 జోన్లుగా దీన్ని ఎడగొట్టి ఏ జోన్లో సమస్యలు ఆ జోన్లో పరిస్థితి ఒక ఆఫీసర్ని వేయటం, లేకపోతే ఒక ఎమ్మెల్యేని ఇన్ఛార్జిగా వేయటం, అక్కడ సమస్యలు వినటానికి కానీ సమస్యలు తీసుకెళ్ళటానికి కానీ ఏ వర్కులు ఏదైనా పెండింగ్ ఉంటాయి ఏంటనేది తెలుసుకుంటానికి కానీ రైతులకు చెప్పడానికి కానీ ఒక జోన్కు ఒక ఎమ్మెల్యేనో లేకపోతే ఒక ఆఫీసర్నో వేస్తే, రిటైర్డ్ ఆఫీసర్ అయినా సరే వేస్తే ఎక్కడ సమస్య ఉందో అక్కడ పరిష్కారం చేస్తారు. ఇప్పుడు ఎందుకంటే ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు వచ్చేప్పటికి ఇక్కడ ఎంతవరకు వర్క్ జరుగుతుందో తెలియదు. ఇట్లా 10 మీటర్లు చేశారు, ఆడ ఆగిపోయింది. రాయపూడి దగ్గర ఏదో కొద్దిగా వర్క్ చేశారు, మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత వర్క్ ఆగిపోయింది. ఎందుకు ఆగినాయి ఏంటనేది తెలుసుకుంటానికి కానీ మేము తెలియపరచడానికి కానీ వాళ్ళకి ఇంతానికి సమస్య పరిష్కారం దిశగా ఆలోచించే సమయం వాళ్ళకి లేదు. ఈ జోన్లో వైడ్గా అయితే మేము రైతులందరం కూడా ఏదైనా సమస్య ఉంటే చెప్పుకుంటానికి కానీ వాళ్ళు వెళ్ళి పరిష్కరించే దిశగా ప్రయత్నం చేయడానికి కానీ అవకాశం ఉంటుందని